గందరగోళం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా వెళ్ళండి. ఒక 10 minutes లో చేయాలి, ఎలా చేయాలని అనడానికి సంబంధిత శాఖల నుండి కూడా అంటే మీకు ట్రైనింగ్ కావాలా, ఇంకా దానికి సంబంధించి మీరు సంబంధిత శాఖల వాళ్ళని కూడా పరిచయం చేసి ఒక మంచి వేదికను ఏర్పాటు చేసుకోవడం అంటే ఇంతకంటే పెద్ద పండుగ ఏముంటది మనకి మహిళలకి అని ఉంటుంది. అంటే పండుగలో మరి మీరు చదవాలి. నేను అంటే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం చాలా ఉంటది. ఇంకా పెద్దలు కూడా మాట్లాడతారు. అసలు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాంప్రదాయంగా పూర్వం నుండి చూసుకుంటే పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు లేకపోవడం వల్లనే మరి మహిళలందరూ కూడా ఎందుకు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రెస్టీజియస్ గా ఎక్కడా లేని విధంగా జరుపుకోవడం, వారు ఇచ్చే గౌరవం ఎటువంటిది అనేది మనకి తేట తెల్లంగా కనిపిస్తుంది. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు గతంలో కూడా చాలా 3-4 సంవత్సరాల నుండి మన గౌరవనీయంలో మన పార్టీ అనేక రకాల కార్యక్రమాల్లో మేము కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు నిజంగా మేము ఎంతో సంతోషపడుతున్నాం. మహిళలందరికీ కూడా నా తరఫున మరి ఒకసారి శుభాకాంక్షలు. సో మీకు అందరికీ తెలుసు సూత్రాల్లో ఏం చేస్తాం, రకరకాల పనులు రాజులు కానీ అంటే గ్రేప్స్ కానీ ఎవరు వింటారంటే ఎవరో కొందరు నేను చేస్తాను. ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో ఆకలి కోర్చుకుంటున్నారో అది వచ్చుకోవట్లేదో వాళ్ళకి భోజనాలు అందరూ వెళ్ళకండి. కూడా గివ్ టు గెయిన్ అనే ఒక నినాదంతో ఒక థీమ్ తోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఎప్పుడైనా కూడా ఆ రోజే కాకుండా ఈ మార్చి మొత్తం నెలలో ఏదో ఒక రోజు అవకాశాలు ఉన్నాయి మహిళలకు. ప్రభుత్వం చాలా రిజర్వేషన్ కల్పించింది. విద్యలో కానీ, ఉపాధిలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్ని 1800 మందికి ట్రైనింగ్ ఇస్తూ గత 4 సంవత్సరాల వరకు ఉండే 35,000 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అనేది చెప్పుకోవడం చాలా గర్వకారణం. అదే కాకుండా జనశిక్షణ సంస్థ వరంగల్లో 5,000 మంది శిక్షణ Nodal Officer for Ministry of Skill Development for all the schemes related to Government of India skill development initiatives. Under one of the scheme JSS, which through JSS training centers, memo school dropouts and after marriage అయిన వాళ్ళకి ఎస్పెషల్లీ లేడీస్ ఉన్న అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి, రూరల్ ఉన్న ఏరియా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ విచ్ దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ ఎంటర్ప్రినర్షిప్ దానికి తగ్గట్టుగా అండ్ ఇంకా వాళ్ళకుండే సమయంలో ఏమైనా జాబ్ ఆపర్చునిటీ వచ్చే వృత్తి విద్యా కోర్సుల మీద కూడా షార్ట్ టర్మ్ కోర్సులు జేఎస్ఎస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జేఎస్ఎస్కి ఇప్పటి వరకు 50 లక్షల వరకు మేము అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ 1800 టార్గెట్ ఇయర్లీ ట్రైనింగ్ ఇవ్వడానికి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ అమౌంట్ కొంచెం పెరిగే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా అప్రూవ్ అయింది. మేబీ 75 లక్షల నుంచి 1 కోటి వరకు పెరిగి స్ట్రెంగ్త్ కూడా అంటే ఇప్పటి వరకు 1800 మందికి ఇచ్చే ఈ ట్రైనింగ్ మేబీ అది 2000 నుంచి 3000 వరకు పెరిగి ఇంకా చాలామంది ఈ వరంగల్ ఆ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న రూరల్ ఆర్ అర్బన్ ఏరియాస్లో ఉన్న ఆడవాళ్ళు, డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళు, ఆర్ ఫ్యామిలీ ఉమెన్స్ కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎదగడానికి కావాల్సిన వృత్తి విద్యా కోర్సుల మీద
ఈ అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న అవకాశాన్ని జేఎస్ఎస్ ద్వారా ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్లో ఎదుగుతారని మీ మీడియా మిత్రుల ద్వారా 10 మందికి ఇంకా ఓ 2-3 డిస్ట్రిక్ట్లకి వెళ్ళి ఇంకా మహిళలు ఇంకా ముందుకు ఎదగడానికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. వరంగల్ యొక్క పేరెంట్ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస్. సో ఈరోజు జరుగుతున్న జేఎస్ఎఫ్లో ప్రతి సంవత్సరము 1500 మందికి ట్రైనింగ్ చార్జ్ చేసిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీ మార్చ్లో, అంటే అది కూడా ఒక యూనివర్సిటీలో ఒక కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ పొందుతున్నటువంటి ఉత్సాహాన్ని వాళ్ళకి కల్పించాలని గ్రాడ్యుయేషన్ డే మేము అంటే కాన్వకేషన్ డేస్ అలా కండక్ట్ చేస్తున్నాము. ఈ కాన్వకేషన్ డేలో ఈరోజు 1800 మహిళలు సుమారు 7 నుంచి 8 కోర్సులలో వాళ్ళు శిక్షణ పొంది వాళ్ళు ఈరోజు ఆ శిక్షణ కంప్లీట్ చేసిన సర్టిఫికేషన్స్తో పాటు వాళ్ళు పెట్టిన అంటే వాళ్ళు స్థాపించిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ యొక్క స్టాల్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలుగా జరగడం జరిగింది. ఇందులో నుంచి ప్రతి సంవత్సరం ఒక 200 ఈ 1800లో 2000 మంది మహిళలు 200 మెంబర్స్ మహిళలు మహిళా సాధికారత పొంది వాళ్ళు మైక్రో ఎంటర్ప్రైజెస్ కూడా ప్రమోట్ చేసుకొని వాళ్ళు సూక్ష్మ మైక్రో ఎంటర్ప్రైజ్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మైక్రో ఎంటర్ప్రైజర్స్ కూడా తయారవుతున్నారు. సో ఈ పారిశ్రామికవేత్తలకు ప్రతి సంవత్సరం కూడా మేము ఒక ఉమెన్స్ డేని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు వాళ్ళకి ప్రోత్సాహం మరియు కొంతమంది మహిళలకు సన్మానం చేయడం.